Dear students, welcome to my lecture series on vector integration. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S. Villains Government Degree College, Bhimanapatnam. Today's our topic is Green's theorem. What are the learning outcomes of this today's lesson? Student can learn the Green's theorem, problems on Green's theorem. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ థియరం ఏంటంటే గ్రీన్స్ థియరం. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. So how to define a Green's theorem? What is the statement of Green's theorem? So Green's theorem in a plane. Let S be a closed region in xy plane enclosed by the curve C. Let P and Q be continuous and differentiable scalar functions of x and y in the region S. Then integral closed curve C P dx plus Q dy is equal to double integral S dou Q by dou x minus dou P by dou y into dx dy. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఎస్ అనే ఒక క్లోజ్డ్ రీజియన్ ఎక్కడ తీసుకోవాలి, XY ప్లేన్ లో తీసుకోవాలి. చూడండి ఇక్కడ కలర్ తో షేడెడ్ అయ్యేటటువంటి ఒక రీజియన్ ఎస్ తీసుకున్నాం. ఈ రీజియన్ ని సి అనే ఒక క్లోజ్డ్ కర్వ్ అనేది ఏమవుతుంది, ఎన్క్లోజింగ్ చేయబడింది. చూడండి సి అనే కర్వ్ ఇలా చూడండి, దీన్ని టచ్ చేయకుండా ఉండేటువంటి కర్వ్ ఏమవుతుందంటే సి అనే కర్వ్. లెట్ పి అండ్ క్యూ బి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్. పి అండ్ క్యూ అనేది ఏంటి, కంటిన్యూస్ ఫంక్షన్స్ అవ్వాలి, డిఫరెన్షియబుల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అవ్వాలి. ఆ విధంగా పి అండ్ క్యూ అనే ఫంక్షన్స్ మనం ఎక్స్ కమా వైలో తీసుకుంటాం. ఎక్కడ ఆ రీజన్ ఎస్ లో తీసుకుంటే దెన్ క్లోజ్డ్ కర్వ్ సి పీడిఎక్స్ ప్లస్ క్యూ డివై ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో ఇంటూ డిఎక్స్ డివై. సో కాబట్టి ఆ కర్వ్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది కావాలంటే డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో ఇంటూ డిఎక్స్ డివై ప్రకారము మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది గ్రీన్స్ థియరం యొక్క స్టేట్మెంట్. ఓకే, సో దీని యొక్క ప్రూఫ్ లెట్ ఎనీ లైన్ parallel to the coordinate axis cuts the region S at most 2 points. అంటే ఇక్కడ రీజన్ ఎస్ తీసుకున్నాం. ఈ రీజన్ ఎస్ ని మనకి ఏమవుతుంది, కోఆర్డినేట్ యాక్సిస్ గా XY ప్లేన్ లో ఈ రీజన్ తీసుకుంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఏదైనా ఒక లైన్ తీసుకుంటే ఈ రీజన్ ని ఎక్కడ కట్ చేయాలి, అట్ మోస్ట్ 2 పాయింట్, మహా అయితే 2 పాయింట్స్ వద్ద కట్ చేయాలి. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ రీజన్ ఎస్ ని మనం XY ప్లేన్ లో తీసుకుంటాం. ఇంకా ఏంటి, let the region S lies between the lines x is equal to a and x is equal to b, y is equal to c, y is equal to d. అంటే ఏంటి, ఈ రీజన్ ఇంకా ఏంటి, x is equal to a, x is equal to b, y is equal to c, y is equal to d ల మధ్య బౌండెడ్ అయ్యే విధంగా ఈ రీజన్ S ని మనం తీసుకుంటాం. ఓకే, ఇంకా ఏం చేస్తాం, ఈ కర్వ్ C ని మనం 2 ఆర్క్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆర్క్ ఏంటంటే AEB, దాన్ని C1 కర్వ్చే మనం డినోట్ చేస్తాం. ఇక్కడ C1 చే డినోట్ చేస్తాం. రెండో ఆర్క్ ఏంటి, BDA. సో కాబట్టి ఆ ఆర్క్ ని నేను ఏం చేస్తాను, C2 అనే కర్వ్చే నేను డిఫైన్ చేశాను. సో డినోట్ బై C2 కర్వ్చే సో చేయబడింది. ఓకే, చూడండి, లెట్ ద కర్వ్ C డివైడెడ్ ఇంటూ 2 ఆర్క్స్ AEB denoted by the curve C1 and ADB denoted by the C2 whose equations are taken as y is equal to f of x and y is equal to g of x such that f of x less than or equal to y less than or equal to g of x. సో కాబట్టి C1 అనే కర్వ్ AEB అనే ఆర్క్ డినోట్ చేయబడింది. దాని యొక్క ఈక్వేషన్ y is equal to f of x తీసుకున్నాం. రెండో కర్వ్ C2 అనేది ADB అనే ఆర్క్ డినోట్ చేయబడింది. దాని యొక్క ఏంటి ఈక్వేషన్ y is equal to g of x గా తీసుకున్నాం. అప్పుడు ఈ y అనేది f of x g of x మధ్య బౌండెడ్ అయి ఉంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, సో గ్రీన్స్ థియరం ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, చూడండి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై తీసుకొని నేనేం చేస్తాను, సో మైనస్ క్లోజ్డ్ కర్వ్ సి పీడిఎక్స్ అని నేను ప్రూవ్ చేస్తాను. తర్వాత రెండో పార్ట్ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై తీసుకొని ఇంటిగ్రల్ క్లోజ్డ్ కర్వ్ సి క్యూ డివై అని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు ఈ 2 పార్ట్స్ ని యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి సో గ్రీన్స్ థియరం యొక్క ప్రూఫ్ అయిపోతుంది. సో కాబట్టి నేను ఫస్ట్ ఏం తీసుకుంటాను, డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై తీసుకొని దాన్ని నేను సో ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. ఏవి రావాలి మనం ఫైనల్ గా, క్లోజ్డ్ కర్వ్ సి మైనస్ క్లోజ్డ్ కర్వ్ సి పీడిఎక్స్ అనేది మనం రాబెట్టాలి. ఓకే, సో చూడండి, సో నౌ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ dou p by dou y dx dy is equal to, so double integral x is equal to a to b, x యొక్క లిమిట్స్ x is equal to a to b, y యొక్క లిమిట్స్ f of x g of x
ఇంటూ డో పీ బై డో వై ఇంటూ డివై డిఎక్స్. ఇక్కడ మనం డివైని ఎందుకు ఇంటిగ్రేషన్ చేయాలంటే y యొక్క లిమిట్స్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డివైని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఇందులో వస్తుంది ఎక్స్లో వస్తుంది. అప్పుడు విత్ రెస్పెక్ట్ డిఎక్స్ మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ వైని నేను డివైని మనం వై దృష్ట్యా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ డో పీ బై డో వై డివై. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ పి వస్తుంది. సో పి అంటే ఏంటి, ఎక్స్ కామా వైలో ఫంక్షన్. సో కాబట్టి దాని యొక్క వై యొక్క లిమిట్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ అనేవి మనం అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా జి ఆఫ్ ఎక్స్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ వై యొక్క లిమిట్స్ అప్లై చేసాం. వై యొక్క అప్పర్ బౌండ్ ఏంటి, జి ఆఫ్ ఎక్స్. వై యొక్క లోవర్ బౌండ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. అవి అప్లై చేసాం. ఇప్పుడు మొత్తం దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తుంటే డిఎక్స్ మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా జి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ నేను ఇంటర్చేంజ్ చేస్తాను. సో ఇంటర్చేంజ్ చేసేటప్పుడు మన ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే మైనస్ అనే సైన్ వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ పి ఆఫ్ ఎక్స్ కామా జి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఇంటూ డిఎక్స్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏ టు బి అనేది ఏ కర్వ్ యొక్క లిమిట్స్, సిటీ కర్వ్ యొక్క లిమిట్స్. సో కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ సి టు పి ఆఫ్ ఎక్స్ కామా జి డిఎక్స్ మైనస్ ఏ టు బి అనేది ఏ కర్వ్ యొక్క లిమిట్స్, సో C1 కర్వ్ యొక్క లిమిట్స్. సో దట్ ఇంటిగ్రల్ C1 పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్. సో ఈ రెండిట్లో కూడా మైనస్ అనేది కామన్ ఉంది కాబట్టి సో మైనస్ కామన్ తీసి ఈ రెండు కర్వ్స్ ని యాడ్ చేస్తాను. సో రెండు కర్వ్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కామన్ తీస్తే ఇంటిగ్రల్ C2 పీడిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ C1 పీడిఎక్స్. సో కాబట్టి C1 ప్లస్ C2 కర్వ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తే C కర్వ్ యొక్క ఇంటిగ్రేషన్ వస్తుంది. సో కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ C పీడిఎక్స్ ని ప్రూవ్ చేశాను. సో కాబట్టి ఏమవుతుంది, ఈ మైనస్ ని ఇటువైపు తీసుకెళ్తాను. సో కాబట్టి ఇంటిగ్రల్ క్లోజ్డ్ కర్వ్ C పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబుల్ ఇంటిగ్రల్ S డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో సేమ్ ఇదే విధంగా మనం ప్రూవ్ చేస్తాం. సెకండ్ పార్ట్ ని కూడా అదే విధంగా ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ క్లోజ్డ్ కర్వ్ C q dy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ S డో పీ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై. సో ఫస్ట్ పార్ట్ ఏ విధంగా అయితే మనం ప్రూవ్ చేస్తామో సెకండ్ పార్ట్ అదే విధంగా మనం ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి యాడింగ్ 1 and 2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ యాడ్ చేస్తే సో ఏమొస్తుంది, క్లోజ్డ్ కర్వ్ C pdx ప్లస్ q dy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ S డో పీ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో ఇంటూ డిఎక్స్ డివై. ఇదే మనకి ఏమవుతుందంటే గ్రీన్స్ థియరమ్ యొక్క స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్రీన్స్ థియరమ్ ని ప్రూవ్ చేస్తాం. అయితే ఈ థియరమ్ యొక్క స్టేట్మెంట్ ను మనం బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. సో ఎట్లా సాల్వ్ చేస్తామో మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం ఆబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, యూజ్ గ్రీన్స్ థియరమ్ ఇన్ ద ప్లే టు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ C x square y dx plus y cube dy where C is the boundary of the region enclosed by the curve y is equal to x and y is equal to x cube from 0 0 to 1 1. అంటే 0 0 నుండి 1 1 మధ్య ఈ రెండు కర్వ్స్ కూడా మనకి ఏమవుతాయి, ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకే, దీని యొక్క మనం ఏం కట్టాలి, గ్రీన్స్ థియరమ్ ఉపయోగించి దీని యొక్క ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటి, ద గివెన్ కర్వ్స్ ఆర్ y is equal to x and y is equal to x cube. సో ముందు y is equal to x యొక్క కర్వ్ ఏ విధంగా ఉంటుంది, y is equal to mx అనే కర్వ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ మూల బిందువు గుండా పోతుంది కాబట్టి y is equal to x అనే కర్వ్ ఈ విధంగా ఉంటుంది. సో y is equal to x cube కర్వ్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు కర్వ్స్ యొక్క గ్రాఫ్ గీయాలి. ఈ రెండు కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి, 0 0. సో O అనే పాయింట్ 0 0, A అనే పాయింట్ 1 1 వద్ద ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. సో ఒకటి ఈ రెండు కర్వ్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తాయి. సో కాబట్టి సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్, సో y is equal to x, y is equal to x cube కాబట్టి సో x cube is equal to x. సో కాబట్టి ఈ x ని ఇటువైపు తీసుకొచ్చి x కామన్ తీస్తే x ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 is equal to 0. సో x is equal to 0 అండ్ x స్క్వేర్ మైనస్ 1 is equal to 0 అంటే ఏంటి, x is equal to 1. x is equal to minus 1 అప్పుడు అవుతుంది. సో కాబట్టి సో మనకి ఏంటన్నాడు, సో ఇది ప్రాబ్లంలో 0 0 to 1 1 మధ్య మొత్తమే ఏరియా మనకు ఫైండ్ అవుట్ చేయమండు. సో కాబట్టి x is equal to minus 1 అనేది మనం తీసుకోం అది. సో x is equal to 0 అండ్ x is equal to 1.
ఎక్స్ ఈజ్వల్ 0 అని ఏదో ఒక కర్వ్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది 0 వచ్చింది. ఎక్స్ ఈజ్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్వల్ 1 వచ్చింది. సో కాబట్టి ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆర్ ఏమవుతాయి 0 0 అండ్ 1 1. సో కాబట్టి ఆ పాయింట్ నేను ఓ అనుకోను, ఇంకో పాయింట్ని ఏ అని నేను రిప్రజెంట్ చేశాను. ఆ విధంగా ముందు కర్వ్ గీయాలి. కర్వ్ గీస్తే మనకు దీని యొక్క ఆన్సర్ వస్తుంది. సో ద లిమిట్స్ ఆర్ ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమవుతాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అండ్ ద లిమిట్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ టు ఎక్స్. ఇక్కడ రెండింటి యొక్క కర్వ్ గీస్తేనే మనకు ఏమవుతుందండి ఏది అప్పర్ కర్వ్ ఏది లోవర్ కర్వ్ అవుతుంది అనేది తెలుస్తుందండి. లేకపోతే మనకి ఏంటంటే బౌండ్స్ అనేవి తెలియవు. చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది పైన ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనేది క్రిందన ఉంది. సో కాబట్టి ఎక్స్ క్యూబ్ని లోవర్ ఇది లిమిట్ గా తీసుకుంటాం. సో పైన ఉన్నటువంటి కర్వ్ని సో అప్పర్ లిమిట్ గా తీసుకుంటాం. అందుకే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ టు ఎక్స్ అని రాసాం. సో కాబట్టి సో ద గివెన్ ఇంటిగ్రల్ ఈస్ ఆర్ ఇంటిగ్రల్ సి ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ప్లస్ వై క్యూబ్ డివై. ఓకే, సో హియర్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై, q ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్. సో మనకి డో p బై డో వై కడతాం. డో p బై డో ఏంటంటే y యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్, డో q బై డో ఎక్స్ ఇందులో ఎక్స్ అనే లేదు కాబట్టి 0. సో డో q బై డో ఎక్స్ మైనస్ డో p బై డో వై అనేది వాల్యూ మనం ఇక్కడ డైరెక్ట్ గా కనుక్కుంటాం. ఎందుకు ఈ వాల్యూని డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఒకటి 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ ఎక్స్ స్క్వేర్. సో బై గ్రీన్స్ థీరం మనం అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏంటో గ్రీన్స్ థీరం ఈస్ క్లోజ్డ్ కర్వ్ సి pdx ప్లస్ qdy ఈజ్ ఈక్వల్ టు సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డో q బై డో ఎక్స్ మైనస్ డో p బై డో వై ఇంటూ dx dy. ఇక్కడ రీజన్ నేను r అనుకోను, మీ ఇష్టం ఎస్ అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదో అనుకున్నా ప్రాబ్లం లేదు. సో క్లోజ్డ్ కర్వ్ సి సో ఏంటి pdx ప్లస్ qdy p వాల్యూ d వాల్యూ వేస్తే ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ప్లస్ వై క్యూబ్ డివై ఈజ్ ఈక్వల్ టు సో డబుల్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ టు ఎక్స్. సో కాబట్టి డో q బై డో ఎక్స్ ఏమొచ్చింది మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై. సో కాబట్టి ఇక్కడ y యొక్క లిమిట్స్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాబట్టి ముందు dyకి ఇంటిగ్రేషన్ చేయాలి. dyకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది y వస్తుంది. దాని యొక్క ఇది బౌండ్స్ అప్లై చేయాలి ఎక్స్ క్యూబ్ టు ఎక్స్. సో ఆ విధంగా అప్లై చేసి ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. దీన్ని ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనం మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 5 అవుతుంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ అయింది. సో కాబట్టి ఎక్స్ పవర్ 5కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 6/6 దానికి బౌండ్స్ అప్లై చేస్తే 1/6 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4. సో కాబట్టి దానికి లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది 1/4 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండింటికి మనం ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మైనస్ 1/12 వస్తుంది. సో కాబట్టి ఈ మొత్తం సో దీని యొక్క ఇంటిగ్రేషన్ మనకి ఏమొచ్చింది మైనస్ 1/12. ఈ విధంగా మనం గ్రీన్స్ థీరం ఉపయోగించి మన ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో ఫైండ్ క్లోజ్డ్ కర్వ్ సి సో 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ dx ప్లస్ 4y మైనస్ 6xy dy బై గ్రీన్స్ థీరం వేర్ ద కర్వ్ సి ఈస్ బౌండెడ్ బై డిఫైన్డ్ బై x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ 0, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా సో ఈ సి అనే కర్వ్ ఈ మూడు లైన్స్ బౌండెడ్ అయ్యి ఉంది అని ఇచ్చాడు. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేషన్ మనం కనుక్కోవాలి. దేని ప్రకారం బై యూజింగ్ గ్రీన్స్ థీరం ప్రకారం. సో గ్రీన్స్ థీరం ఈస్ క్లోజ్డ్ కర్వ్ సి pdx ప్లస్ qdy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డో p బై డో ఎక్స్ మైనస్ డో p బై డో వై ఇంటూ dx dy. ఇక్కడ p అంటే ఏంటి 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్, q అంటే ఏంటి 4y మైనస్ 6xy. సో ఒకటి డో p బై డో వై కడతాం. డో p బై డో వై కడితే ఇక్కడ y లేదు కాబట్టి 0, y స్క్వేర్కి డెరివేటివ్ 2y కాబట్టి మైనస్ 16y. డో q బై డో ఎక్స్ ఎక్స్ దృష్ట్యా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇందులో x లేదు కాబట్టి 0, ఇక్కడ x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది కాబట్టి మైనస్ 6y. ఓకే, ఇక్కడ ఈ కర్వ్ అనేది గీసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్ అవుతుంది, y యాక్సిస్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ అవుతుంది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనే కర్వ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎందుకు x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి x యొక్క ఇంటర్సెప్ట్ 1, y యొక్క ఇంటర్సెప్ట్ 1. సో కాబట్టి సో x యొక్క ఇంటర్సెప్ట్ 1 అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 0 ఇక్కడ ఉంటుంది. సో y యొక్క ఇంటర్సెప్ట్ 1 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 0 1 ఇలాగ వస్తుంది. ఈ కర్వ్ను మనం ఇలా గీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం డో p బై డో ఎక్స్ మైనస్ డో p బై డో వై. సో మన డో q బై డో ఎక్స్ ఏమొచ్చింది మైనస్ 6y,
మైనస్ డో పీ బై డో వై అవుతుంది మైనస్ 16y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16y అవుతుంది. దీన్ని సింపుల్గా చేస్తే 10y వస్తుంది. ద లిమిట్స్ ఆర్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం 1 మైనస్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y యొక్క లిమిట్స్ సో 0 టు సో ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ x యొక్క లిమిట్స్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి x యొక్క లిమిట్స్ ఏమవుతాయి 0 టు 1 అవుతాయి. ఓకే, ఆ లిమిట్స్ మనం తీసుకొని మనం దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే రాసాను చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 మైనస్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు 1. ఓకే, సో ద రిక్వైర్డ్ ఇంటిగ్రల్ ఈస్ సో డబుల్ ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 మైనస్ ఎక్స్. ఇక్కడ డో పీ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై ఏమొచ్చింది 10y వచ్చింది ఇంటూ డిఎక్స్ డివై. సో ముందు y యొక్క లిమిట్స్ 0 టు 1 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మన dy యొక్క ఇంటిగ్రేషన్ మనం చేయాలి. ఇక్కడ dy అంటే ఏంటి y ఇంటూ డివై ఉంది. సో కాబట్టి సో ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 dx, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 మైనస్ ఎక్స్ 10y dy. సో yకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y స్క్వేర్ బై 2 అవుతుంది. సో అది బౌండ్స్ 0 టు 1 మైనస్ ఎక్స్ అప్లై చేసాం. సో కాబట్టి 2 5 అంతా 10 అవుతుంది కాబట్టి 5 ఇంటిగ్రల్ 0 టు 1 dx, y స్క్వేర్కి లిమిట్స్ అప్లై చేస్తే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం సింపుల్గా చేసుకోండి. 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం 1 మైనస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అవుతుంది. దీనికి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. సో 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ బౌండ్స్ 0 టు 1. సో ఇక్కడ ఎక్స్ ఇంటిగ్రేషన్ x బై 3 బౌండ్స్ 0 టు 1 మైనస్ 2 x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 5 ఇంటూ 1 ప్లస్ 1 బై 3 మైనస్ సో 1 వస్తుంది. దీన్ని మనం మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ 5 ఇంటూ 1 బై 3 ఏమవుతుందంటే 5 బై 3. ఈ విధంగా మనం గ్రీన్స్ థియరం ఉపయోగించి మనం క్లోజ్డ్ సర్ఫేస్ ఆర్ క్లోజ్డ్ రీజన్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది మనం కనుక్కుంటాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.